అవును ఎత్తుండాలంత గట్టిగా చెప్పండి. నా పేరు కర్రీ చంద్రశేఖరం. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకొని నేటికి 19 రోజులు అవుతున్నా ఇంతవరకు 5గురిలో 3 నిందితులని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అందుకు నిరసనగా ఈరోజు ఏపీ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నది మా ప్రశ్న. ఈరోజు బాధితులు అనేక మంది, చాలా ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఇప్పటికే బాధితులను పట్టుకోవాల్సింది. ఎందుకు పట్టుకోలేదని కలెక్టర్ గారికి, సిపి గారికి, కమిషనర్కి స్పందనలో ఫిర్యాదు చేస్తే నిన్న ఏసీపీ గారి ఆఫీసు నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యింది అని రాతపూర్వకంగా ఇవ్వడం చాలా విచారకరం. ఏ విధంగా పరిష్కారం అయ్యిందో పోలీసులు చెప్పాలి. మరి పరిష్కారం కాకుండానే పరిష్కారం అయ్యిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బాధితులు రోడ్డు మీద పడ్డారు. చిన్న పిల్లలు, ఏ దిక్కు లేకుండా అనాథలు అయిపోయారు కుటుంబం అంతా కూడాను. ఈరోజు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇదేదో నోటు మాట కాదు. బాధితురాలు ఎవరైతే చనిపోయారో బొడ్డు సుగుణ, దాని ఫోన్లో మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోన్పే, గూగుల్ పే ద్వారా 19,34,000 రూపాయలు కట్టినట్లు రికార్డ్ అయి ఉంది. ఎంత జరిగినా ఈ రోజు వరకు కూడాను నిందితుల యొక్క ఆస్తులు సీజ్ చేయడం కానీ, నిందితులు బ్యాంక్ అకౌంట్లో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెరిఫై చేయడం కానీ ఈ రోజు వరకు కూడాను పోలీసులు చేయలేదని మాకు అనుమానం కలుగుతుంది. ఈరోజు పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే వాళ్ళని పట్టుకునవచ్చు. కానీ ఈ రోజు వరకు కూడాను పట్టుకోలేదంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈరోజు నిందితుల్ని పట్టుకోలేదన్నది మా అభిప్రాయం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఒక పక్క నిత్యావసర స్థాయిలో పట్టుకోవాలన్నా ఉన్న వాళ్ళ చేతులు కట్టేసినట్లు మాకు అర్థమవుతుంది. ఈరోజు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని రాజకీయ నాయకులే అణిచిపెట్టడం వల్ల ఈరోజు ఈ కేసుని ఇప్పటి వరకు నిందితులు పట్టుకోలేదని మా అభిప్రాయం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిందితులను పట్టుకోకపోతే బాధితులకు ప్రమాదం ఉంది. ఎందువల్లంటే చిన్న అనే మహిళ, అలిపిన చిన్న అనే మహిళ బొడ్డు అప్పన్న సుగుణ భార్య భర్త ఎవరైతే ఉన్నారో బొడ్డు అప్పన్న, అతను ఎటు వెళ్తే అటు ఫాలో అప్ అయ్యి నిఘా ఉంచుతూ తన చుట్టూ తిరుగుతుంది. మరి ఎందుకు తిరుగుతుందని అడిగితే నేను తిరుగుతున్నాను, మీకెందుకు ఆ విషయం అన్నట్టు వీడియో తీసిన సంబంధం. ఇప్పుడు ప్రధాన నిందితుల్లో 5గురిలో ఈవిడ కూడా బొడ్డు చిన్నాన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఈమె ఇంటికెళ్ళి భర్త లేని సమయంలో ఇంటికెళ్ళి సుగుణ పైన దాడులు చేసేది, జుత్తు పట్టుకొని కొట్టేది అని వాళ్ళ పిల్లలు, ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు. అందువల్ల అంతవరకు మాకు తెలియక ఆమె పైన కంప్లైంట్ ఇవ్వలేకపోయాం. ఈరోజు రేపు కంప్లైంట్ ఆమె కూడా ఇస్తాం. ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏదైతే ఉందో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. మరి జనసేన నియోజకవర్గంలోనే ఈరోజు ఇంత అన్యాయం జరిగిన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈరోజు వరకు కూడా వచ్చి బాధితులు పరామర్శించలేదు. ఈరోజు ఒక లోటును స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో ఉన్న వాసుకులు గణేష్ కుమార్ గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను సుమా అని అక్కడికి వెళ్ళి బాధితులు పరామర్శించేవారు. తనకి ఎంత కలిగితే అంత ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిన పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వాసుకులు గణేష్ కుమార్ గారు వెళ్ళి పరామర్శించేవారు. మరి నేటి ఎమ్మెల్యే గారు ఎందుకు మరి పరామర్శించక రావటం లేదో మాకు అర్థం అవటం లేదు. మాకు ఈరోజు వరకు భరోసా లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల అండదండలతోనే ఈరోజు
ఈ ఉమ్మడి ధనలక్ష్మి పిల్లలు అందరూ కూడాను పరారీలో ఉన్నారు. అందువల్ల వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవును, ఎత్తుండాలంత గట్టిగా చెప్పండి. నా పేరు కర్రీ చంద్రశేఖరం. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకొని నేటికి 19 రోజులు అవుతున్నా ఇంతవరకు 5గురిలో 3 నిందితుల్ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అందుకు నిరసనగా ఈరోజు ఏపీ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నది మా ప్రశ్న. ఈరోజు బాధితులు అనేక మంది, చాలా ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఇప్పటికే బాధితులను పట్టుకోవాల్సింది. ఎందుకు పట్టుకోలేదని కలెక్టర్ గారికి, సిపి గారికి, కమిషనర్కి స్పందనలో ఫిర్యాదు చేస్తే నిన్న ఏసీపీ గారి ఆఫీసు నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యింది అని రాతపూర్వకంగా ఇవ్వడం చాలా విచారకరం. ఏ విధంగా పరిష్కారం అయిందో పోలీసులు చెప్పాలి. మరి పరిష్కారం కాకుండానే పరిష్కారం అయ్యిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బాధితులు రోడ్డు మీద పడ్డారు. చిన్న పిల్లలు ఏ దిక్కు లేకుండా అనాథలు అయిపోయారు కుటుంబం అంతా కూడాను. ఈరోజు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇదేదో నోటు మాట కాదు. బాధితురాలు ఎవరైతే చనిపోయారో బొడ్డు సుగుణ, దాని ఫోన్లో మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోన్పే, గూగుల్ పే ద్వారా 19,34,000 రూపాయలు కట్టినట్లు రికార్డ్ అయి ఉంది. ఇంత జరిగినా ఈరోజు వరకు కూడాను నిందితుల యొక్క ఆస్తులు సీజ్ చేయడం కానీ, నిందితులు బ్యాంక్ అకౌంట్లో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెరిఫై చేయడం కానీ ఈరోజు వరకు కూడాను పోలీసులు చేయలేదని మాకు అనుమానం కలుగుతుంది. ఈరోజు పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే వాళ్ళని పట్టుకునవచ్చు. కానీ ఈరోజు వరకు కూడాను పట్టుకోలేదంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈరోజు నిందితుల్ని పట్టుకోలేదండి మా అభిప్రాయం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఒక పక్క నిశ్చేసిన స్థాయిలోను పట్టుకోవాలన్న ఉన్న వాళ్ళ చేతులు కట్టేసినట్లు మాకు అర్థమవుతుంది. ఈరోజు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని రాజకీయ నాయకులే అణిచిపెట్టడం వల్ల ఈరోజు ఈ కేసుని ఇప్పటి వరకు నిందితులు పట్టుకోలేదని మా అభిప్రాయం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిందితులను పట్టుకోకపోతే బాధితులకు ప్రమాదం ఉంది. ఎందువల్లంటే చిన్న అనే మహిళ, అలిపిన చిన్న అనే మహిళ బొడ్డు అప్పన్న సుగుణ భార్య భర్త ఎవరైతే ఉన్నారో బొడ్డు అప్పన్న అతను ఎటు వెళ్తే అటు ఫాలో అప్ అయ్యి నిఘా ఉంచుతూ తన చుట్టూ తిరుగుతుంది. మరి ఎందుకు తిరుగుతుందని అడిగితే నేను తిరుగుతున్నాను, మీకు ఎందుకు ఆ విషయం అన్నట్టు వీడియో తీసిన సంబంధం. ఇప్పుడు ప్రధాన నిందితుల్లో 5గురిలో ఈవిడ కూడా బొడ్డు చిన్న అని కూడా అరెస్ట్ చేయాలి. ఈమె ఇంటికెళ్ళి ఆ భర్త లేని సమయంలో ఇంటికెళ్ళి సుగుణ పైన దాడులు చేసేది, జుత్తు పట్టుకొని కొట్టేది అని వాళ్ళ పిల్లలు, ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు. అందువల్ల అంతవరకు మాకు తెలియక ఆమె పైన కంప్లైంట్ ఇవ్వలేకపోయాం. ఈరోజు రేపు కంప్లైంట్ ఆమె కూడా ఇస్తాం. ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏదైతే ఉందో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. మరి జనసేన నియోజకవర్గంలోనే ఈరోజు ఇంత అన్యాయం జరిగిన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈరోజు వరకు కూడా వచ్చి బాధితులు పరామర్శించలేదు. ఈరోజు ఒక లోటును స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో ఉన్న వాసుకులు గణేష్ కుమార్ గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను సుమా అని అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించేవారు. తనకి ఎంత కలిగితే అంత ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిన పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు వెళ్ళి పరామర్శించేవారు. మరి నేటి ఎమ్మెల్యే గారు ఎందుకు మరి పరామర్శించక రావటం లేదో మాకు అర్థం అవటం లేదు. మాకు ఈరోజు వరకు భరోసా లేదు.
ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల అండదండలతోనే ఈరోజు ఈ ఉమ్మడి ధనలక్ష్మి పిల్లలు అందరూ కూడాను పరారీలో ఉన్నారు. అందువలన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జరగకుండా డోర్ కట్ని ఇస్తున్నారు, డోర్ కట్ని క్లోజ్ చేయాలి. రైట్ సార్. మీరు జరగకుండా డోర్ కట్ని ఇస్తున్నారు, డోర్ కట్ని క్లోజ్ చేయాలి. రైట్ సార్. మీరు జరగకుండా డోర్ కట్ని ఇస్తున్నారు, డోర్ కట్ని క్లోజ్ చేయాలి. రైట్ సార్. ఇది కూడా